మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ధైర్యంగా ఉండండి. ఈ 2025వ సంవత్సరంలో దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియులారా, ఈ సమయంలో 2024వ సంవత్సరం అంటే గడిచిపోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో నా జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన నేను మీకు తెలియచేస్తాను. వాస్తవంగా ఇది వింటే చిన్నదిలాగే ఉంటుంది, కానీ నాకైతే చాలా పెద్దది. అదేంటంటే, ఒక శుక్రవారం మేము ఉన్నటువంటి ఇంటి దగ్గర నుంచి మందిరానికి వెళ్తున్నాం. నేను దొనబండ అనే ప్రాంతంలో నేను ఉంటాను. మాకు 2 మందిరాలు ఉన్నాయి. మేము నివసించే ఇంటి పైన ఒక మందిరం ఉంది. తర్వాత కాస్త పెద్ద మందిరం ఒకటి 1 కిలోమీటర్న్నర దూరంలో ఇంద్రమ్మ కాలనీ అనే ప్రాంతంలో ఉంది. నేను నా కుటుంబంతో కలిసి శుక్రవారం రోజు సాయంత్రం రాత్రిపూట ఉపవాస ప్రార్థన కొరకు మేము వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు అలా రోడ్డు ఎక్కుతూ ఉండగా నేను నా భార్యతో చెప్పాను, గ్రేస్, అరటిపళ్ళు తీసుకుందాం. కాస్త సాయంత్రం భోజనం చేసిన తర్వాత అండి కాస్త ఒక అరటిపండు తింటూ నాకు బాగా ఇష్టం. అసలు అప్పటికే 15-20 రోజుల నుంచి ఏమీ ఆ ఫ్రూట్స్ తెచ్చుకోవటం కానీ అవి రావటం తినటం ఏమీ లేదు. మాకున్నటువంటి ఆ డిసెంబర్ ఒత్తిడిని బట్టి వాటి మీదకి అంతగా మేము దృష్టి పెట్టలేకపోయాం. ఎందుకో మనసులో ఒక ఆశ, అరటిపళ్ళు చాలా రోజులైంది, తీసుకుందాం గ్రేస్ అన్నాను. వెంటనే పాస్టమ్ గారు అలాగే డాడీ తీసుకుందాం అంది. ఆ మాట చెప్పిన 1 నిమిషంలో మా దొనబండ సెంటర్లో ఒక ఫ్రూట్స్ బండి ఉంటుంది. ఎక్కువ బళ్ళే ఉండవు, ఒకటే ఉంటుంది. ఎందుకంటే ఒక చిన్న ప్రాంతం కదా మాది, పెద్ద సిటీ కాదు కదండి, ఒకటే ఉంటుంది. చక్కగా లెఫ్ట్ సైడ్లో ఆ బండి ఉంటుంది. ఎప్పుడు కూడా అక్కడే తెచ్చుకుంటాము ఎక్కువ శాతం. అక్కడ నేను కారు అలా మెల్లిగా ఆపాను. చూస్తే అరటి పళ్ళు లేవు. పూర్తిగా గెలలో అయిపోయి అడుగున చిన్న చిన్నవి ఒక 1/2 డజన్ ఏదో నలిగిపోయి ఉంటాయి చూడండి, అవి ఉన్నాయి తప్ప అరటిపళ్ళు ఏమీ లేవు. అరే అరటిపళ్ళు లేవే అనుకున్నాను కారులో ఉండి. వెంటనే నేను పాస్టమ్ గారితో అన్నాను, పోనీ యాపిల్స్ అయినా తీసుకుందాం, ఏదో ఒకటి నైట్ భోజనం చేసిన తర్వాత ఒక చిన్న పండు అలా తింటే బాగుంటుంది కదా కాస్త నాకు అని నేను ఆశపడ్డాను. వాస్తవంగా యాపిల్స్ అన్నా తీసుకుందాం అన్నాను. యాపిల్స్ ఉన్నాయి కానండి, అవి మంచిగా లేవు. ఆకుపచ్చ కలర్లో చిన్న చిన్న యాపిల్స్ ఉన్నాయి, మంచి యాపిల్స్. పాస్టమర్ అన్నారు అవి పెద్దగా బాగుండవు, వద్దులే అన్నారు. సరే, అది కూడా నిజమే. సరే, అది కూడా మిస్ అయింది. కనీసం అరటిపళ్ళు యాపిల్ ఏదో ఒకటి ఉంటే బాగుండేది అనిపించింది మనసుకి. సరే, లేవు కదా, సరే దేవానికి స్తోత్రం. అలాగ మేము యూటర్న్ తీసుకొని చక్కగా మందిరానికి వెళ్తున్నాం. ప్రియులారా, మేము 2 నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత కాచవరం అనేటటువంటి సెంటర్ వస్తుంది. అక్కడి నుంచి మేము లోపలికి మందిరానికి వెళ్ళాలి. ఎంత ఆశ్చర్యమో చూడండి. కాచవరం సెంటర్లో ఒక తల్లిగారు ఉంటారు, మా విశ్వాసం. ఆమె 1 డజన్నర అరటిపళ్ళు ఒక కవర్లో వేసుకొని రోడ్డు మీద నిలబడి ఉంది. నాకెంత ఆశ్చర్యం అంటేనండి, రోడ్డు మీద నిలబడుకొని ఉంది. కనీసం ఆ షాపులో పక్కనే చిన్న షాపు వాళ్ళది, చిన్న బడ్డీ కొట్టులాగా ఉంటుంది, అక్కడైనా కూర్చోవచ్చు. నేను వచ్చిన తర్వాత పోనీ ఏదన్నా కనిపెట్టి రావచ్చు సహజంగా. పాస్టర్ గారు వస్తారు, కారు వస్తుంది అని చెప్పి ముందు నుంచే ఆ కవర్లో ఆ అరటిపళ్ళు వేసుకొని కవర్ ఇలా పట్టుకొని నిలబడి ఉండి, నా కారు మెల్లిగా స్లో అవుతూ ఇట్లా లెఫ్ట్కి తీసుకొని లోపలికి వెళ్ళాలి కదా, వెంటనే ఇలా కవర్ పైకెత్తి పాస్టర్ గారు అని సైగ చేస్తూ చెయ్యి ఊపింది. నేను మెల్లిగా ఆ తల్లి దగ్గర ఇలా కారు ఆపితే చూస్తే ఆ కవర్లో అరటిపళ్ళు కనపడుతున్నాయి. మీకు ఇద్దామని అరటిపళ్ళు పట్టుకొని ఇక్కడ నిలబడ్డానయ్యా, ఎందుకో మీకు ఈ అరటిపళ్ళు కానుకగా ఇవ్వాలనిపించింది అంది. ప్రియులారా, ఎంత ఆశ్చర్యం! కళ్ళు చెమ్మగిల్లకుండా ఉంటాయా?
ఇక్కడ తీసుకుందాం అనుకున్నాను, దొరకలేదు. సరే లేవులే, మిస్ అయింది కదా అనుకున్నాను. అక్కడ నా కొరకు దేవుడు ఎంత సిద్ధపరిచారు, ఎంత ఆనందం అయిపోయిందో నాకు. అసలు ఆ కవర్ తీసుకున్నాను, చాలా వందనాలమ్మన్నాను. సంతోషంగా మందిరానికి మేము వెళ్ళాం. ఇంకొక నిమిషం ప్రయాణం చేస్తే మందిరం వచ్చేసింది లోపల. ప్రియులారా, మేము మందిరంలోకి వెళ్ళేసరికి ఒక తల్లి, ఆమె కూడా వృద్ధురాలి, వీళ్ళిద్దరూ వృద్ధులే, ఒక చక్కటి ఎర్రగా ఉన్న ఒక యాపిల్ పండు పట్టుకొని పాస్టర్ గారికి కానుకని ఆమె మందిరంలో ఉంది. ఒకటే ఒక యాపిల్ పట్టుకొని ఉంది పాస్టర్ గారికి ఇవ్వాలని. తీరా మేము మందిరంలోకి వెళ్తే, అయ్యా ఇది మీకు కానుకగా తెచ్చానని ఒక యాపిల్ పండు ఆ తల్లి ఇచ్చింది. అసలు నేను ఇప్పుడు ఏం చెప్పాలి, ఏం చెప్పాలి? అసలు ఎంత ఆశ్చర్యం అండి. మీకు ఈ మాటలు చెబుతున్నా కూడా నా హృదయం ఎంత సంతోషంగా ఉంటుందో. నాకు ఇక్కడ మిస్ అయింది ఏమిటి? అరటిపళ్ళు, యాపిలే. రెండు అక్కడ దేవుడు వారి అంతరంగాల్లో ముందు నుంచే ఒక ఆలోచన కలగజేసి, దైవజనుడిగా నా కొరకు దేవుడు అలా సిద్ధపరిచి వారి ద్వారా దేవుడిప్పించాడు. ఎక్కడైతే నేను డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, వాస్తవంగా అక్కడ డబ్బులేమీ నేను ఖర్చు పెట్టలేదు. దేవుని పిల్లలు కానుకగా ఇచ్చారు. దేవుడు చూశారండి ఎలాంటి కార్యాలు చేస్తారు. ప్రియులారా, ఈ సంఘటన వింటూ ఉండగా దేవుడు అసలు ఆయన పిల్లల్ని ఎంత పట్టించుకుంటాడో, మన అంతరంగంలో అనుకున్నాయి కూడా అసలు దేవుడు ఎలా చూస్తాడో, మన ఆశను ఎలా తీరుస్తాడో ఆశ్చర్యం కాదు? ఎంత ఆశ్చర్యం అండి అది. నాకు ఎంత సంతోషం అయిపోయిందో ఆ సంగతి అయితే. ఇప్పుడు సాధారణంగా మీకు అనిపించవచ్చు, అరటిపళ్ళు, యాపిల్ ఏముందండి, అది ఎంత ఖరీదు ఉంటాయి, చిన్న విషయం కదా అసలు ఇది. ప్రియబిడ్డ, నేను అందుకే ప్రారంభంలో ఒక మాట చెప్పాను, మీకు చాలా చిన్న విషయం కావచ్చు ఇది. డబ్బులుంటే కొనుక్కోవచ్చు, డజన్లు ఎన్నైనా. మీకు చిన్న విషయమే కావచ్చు, కానీ నాకైతే చాలా పెద్ద సంగతి ఇది. ఎందుకంటే ఇక్కడ ఖరీదు కాదు, ఇక్కడ డబ్బులు ఎంతని కాదు, ఖరీదు పరంగానే చెప్పాల్సి వస్తే దేవుడు లక్షలు నా కొరకు ఎలా చేశాడో కూడా నేను చెప్పాలి. లక్షలు, అలాంటి పెద్దవి కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఖరీదు కాదు, దేవుడు నన్ను పట్టించుకున్న విధానం. నా అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచన నేను ఎవ్వరికీ చెప్పలేదుగా. కారులో ఉండి నేను మాట్లాడుకున్న మాటలు అవి. అరటిపళ్ళు, యాపిల్ తీసుకుంటే బాగుండని, కుదరలేదు, వెళ్ళిపోయాం. కానీ ముందుగానే దేవుడు సిద్ధపరిచి ఇచ్చినప్పుడు దేవుడు అసలు ఎంత పట్టించుకున్నాడు, ఎంత ఆలోచన చేశాడని నాకు చాలా పెద్ద విషయంగా ఉంది. ఎంత సంతోషం అయిపోయింది. నిజమేనండి, ఆయన కొరకు మనం నమ్మకంగా ఉంటే, ఆయన పాదాల దగ్గర మనం గడిపితే, ఆయన మాట వింటే, ఆయనకు భయపడితే, ఆయన మాటకు మనం లోబడితే, దేవుని చిత్తానుసారంగా మనం బ్రతకటం కనుక నేర్చుకుంటే, తప్పకుండా మన కొరకు ఏం కావాలో ఆయన చూస్తాడు. మన పెదవుల గుండా వచ్చిన ప్రార్థన మాత్రమే కాదండి, మనం పెట్టిన మొర కానీ, రోదన ధ్వనులు కానీ అవి మాత్రమే కాదు, మన హృదయ ఆలోచనలు కూడా దేవుడు విని ముందుగానే కార్యం చేసే మంచి దేవుడు, మంచి దేవుడు. ప్రియబిడ్డ, ఈ సమయంలో ఒక దైవజనుడిగా, ఒక అన్నగా నేను మీకు ఏం చెప్పాలనుకున్నాను అంటే, ఈ సంఘటన ద్వారా దేవుని సహాయంతో మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మీరు నమ్మకంగా ఉండండి, ప్రార్థన చేసుకుంటూ ఉండండి, పరిశుద్ధంగా బ్రతకండి. దేవుని సంతోషమే మీ సంతోషం అన్నట్టుగా ఒక పరిశుద్ధమైన, నమ్మకమైన జీవితాన్ని జీవించండి. మీరేదో లోకంలో, చెడులో, పాపంలో నా ఇష్టం అన్నట్టు బ్రతికితే దేవుని సహాయం మనం చూడలేము. దేవుడు నీకోసం ఏమీ కదలడు. అలా కాదు, ప్రభువా నీ చిత్తంలో నేను కొనసాగుతాను, నీ పాదాల దగ్గర ఉంటాను, నా అవసరాలన్నీ నీకు తెలుసు కదా ప్రభువా, సహాయం చేయమంటే ఎలాంటి సహాయమైనా ప్రభు చేస్తాడు. ఈ 2025లో మీకు అవసరంగా ఉన్నది, అక్కరగా ఉన్నటువంటి ప్రతి దాని విషయంలో దేవుడే మీకు సహాయం చేయనుగాక. ధైర్యంగా ఉండండి. మీ అంతరంగంలో ఎన్నో ఆలోచనలు, కొన్ని విషయాల మీద దుఃఖం, జరగాలనే కోరిక, ఇంకా జరగలేదనే బాధ. ఖచ్చితంగా ఈ సంవత్సరం దేవుడు మీకు సహాయపడతాడు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఒక్క మాట,
యేసు ప్రభువారే స్వయంగా పలికిన ఒక్క మాట నేను చదవనా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆయన ఇలా అన్నారు, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియదు. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియదు. అంటే మీరు ప్రార్థన చేయొద్దు, అసలు అడగొద్దు, అది కాదండి. అది కాదు. మనం ఎంతో ప్రార్థన చేయాలి. కానీ కొన్నిసార్లు మనకు కొన్ని అక్కర్లు ఉంటాయి, వెంటనే దాన్ని అడగలేకపోవచ్చు. కానీ దేవుడికి తెలుసు గనక తప్పకుండా సహాయపడతాడు. ఎన్ని చేశాడో దేవుడు నా జీవితంలో అలాంటివి. ధైర్యంగా ఉండండి, దేవుడు చూసుకుంటాడు. యెహోవా ఈరే, ఆయన ఉన్నాడుగా. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండి 2025వ సంవత్సరం అంతా దేవుడు మీకు సహాయం చేయండి గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, డిసెంబర్ నెలలో నా జీవితంలో మీరు చేసిన ఒక చక్కని కార్యాన్ని మీ ప్రజలతో పంచుకోవటానికి సహాయపడ్డారు. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డకు విశ్వాసాన్ని కలగచేయండి. ఈ చిన్న సాక్ష్యం ద్వారా, వర్తమానం ద్వారా దేవుడు నా జీవితంలో కూడా ఇలా చేయగలడు కదా. దేవుడు శక్తి కలిగిన దేవుడు, నమ్మదగినవాడు. ఆయన సన్నిధిలో నేను నమ్మకంగా ఉంటే చాలు, నా కొరకు కూడా దేవుడు కదులుతాడు, కార్యాలు చేస్తాడని విశ్వసించటానికి కృప చూపండి. తోడుగా ఉండండి. వారి అవసరం ఏమిటో, అక్కరేమిటో, వారు కన్నీరు కారుస్తున్న సమస్య ఏమిటో నాకు తెలియదు కానీ ప్రభువా, మీ హస్తాన్ని చాపండి, మీరు విడుదలివ్వండి. మీ సహాయంతో వారు సంతోషించే కృప ఈ 2025లో మీరు అనుగ్రహించండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో మన ఛానల్లో పెట్టిన ఆకాశమందు ఆసీనుడా నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను పాట మీరు విన్నారా? ఎంత చక్కని పాట. ఒకసారి వినండి. దైవ దీవెన మీకుండునుగాక. కలుసుకుందాం.